తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీ భుజంగరావిల్లే లక్ష్యంగా ఏసీబీ అధికారులు భారీ సోదాలు చేపట్టారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ ఈ దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్తో పాటు సూర్యాపేట జిల్లా సహా మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. భుజంగరావు నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు చేస్తున్నాయి. తనిఖీలో భాగంగా కీలక పత్రాలు, ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇళ్లలో అయితే ఇక్కడ ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఏకకాలంలో 15 చోట్ల ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆదాయం మించిన ఆస్తుల కేసులో ఇటు అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసాల్లో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 ప్రాంతాల్లో తన నివాసాలతో పాటు తన కుటుంబ సభ్యుల నివాసాలు, తన బంధువుల నివాసాల్లో కూడా ఏ కాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు A3గా నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం అతను విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలోనే జైలుకు వెళ్లి దాదాపు 150 రోజుల పాటు జైల్లో గడిపి వచ్చినటువంటి ఈ భుజంగరావు నివాసాల్లో ఈ రోజు ఏకకాలంలో బాగా ఆస్తులు కూడబెట్టారనే ప్రధాన అభియోగాలతో ఈ రోజు ఏసీబీ అధికారులు ముమ్మరంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అఫీజ్ పేటలో ఉన్నటువంటి తన నివాసం, అదేవిధంగా తన కుటుంబ సభ్యుల నివాసాలు, సూర్యాపేట, నల్గొండ సంబంధించినటువంటి నివాసాల్లో కూడా ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకైతే కొన్ని కీలక డాక్యుమెంట్స్ తో పాటు స్థిర ఆస్తులను కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్టు కూడా సమాచారం ఇస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత భుజంగరావు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించిన వివరాలపై కూడా ఏసీబీ అధికారులు మీడియా పత్రికా ప్రెస్ రిలీజ్ ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. తెలంగాణలో